లైఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాకినాడ పేర్రాజుపేటలో గల విముక్తి కమ్యూనిటీ హాల్లో జాగ్బాబు దివ్యాంగుల సమక్షంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అందరికీ భోజనాలు, నగదును సహాయం చేసి ఉన్నారు. దివ్యాంగులైన వారిని సంరక్షించడంలో, వారికి సహాయం అందించడంలో ఎప్పుడూ జాగ్బాబు ముందుంటారని దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారందరూ వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ స్వాతంత్ర్య వేడుకలు ప్రత్యేకమైన రీతిలో 2024వ సంవత్సరంలో జరుపుకున్నామంటూ టీం సభ్యులందరూ చాలా సంతోషించారు. ఈ కార్యక్రమంలో బి జాగ్బాబుతో పాటు అజయ్ వెంకటేష్, యెహోను, అక్కి తదితరులు పాల్గొన్నారు. కానీ బాధలో ఉన్నవాడిని ఆదుకునేవాడు, లేకపోతే అనారోగ్యంతో బాధపడేవాడిని కొంచెం హృదయపూర్వకంగా ప్రేమించేవాడు ఎవరైనా ఉన్నారంటే చాలా తక్కువ మంది మనకు కనిపిస్తారు. కానీ హృదయపూర్వకంగా ప్రేమించే నాయకులు, స్వార్థం లేకుండా పనిచేసే నాయకులు చాలా తక్కువ మంది మనకు కనబడుతున్నారు. అందరూ స్వార్థపరులు అయిపోతున్నారు. మీరందరూ కూడా మీ మనసులో ప్రార్థన చేయవలసింది ఏంటంటే మంచి నాయకులు దయచేసి. నాయకుడికి మంచి మనసు ఉంటే ఏమైపోతాయి? ఇప్పుడు మీకు ఒక్కొక్కరికి మీకు కావాల్సినవన్నీ కూడా ఇవ్వాలి. ఎందుకంటే మీరు తెచ్చుకున్నది కాదు, దేవుడు రూపంలో ఏదో ఇది వచ్చినటువంటి చిన్న శాపం అంటారు, కానీ శాపాలు కాదు, ఏదో వచ్చి చిన్న అనారోగ్యం. దీనికి ఏంటంటే ఇది ఒక మనం అనుకోకుండా ఇది వచ్చింది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ప్రభుత్వం ఇంకా ఆదుకోవాలి. కావాల్సినవన్నీ కూడా తెచ్చాలి. మీకు ఉండడానికి ఒక ఏసీ ఉండాలి, ఏసీ పెట్టాలి, బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఇవ్వాలి, మీకు అన్ని సదుపాయాలు ఇవ్వాలి. అలాంటి ఆలోచన నాయకులకు రావాలి. ఈ పెద్ద